యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. జీవము కలిగిన దేవుని కృప మీకు తోడై నడిపించి మిమ్మల్ని ఆదరించి బలపరచునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం మధ్యలో నుంచి చదువుదాం. యెహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపము కలిగిన మా యేసు ప్రభువా, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడా, ముద్రలు విప్పటానికి యోగ్యుడా, నజరేయుడైన యేసయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని ప్రభా వింటున్న బిడ్డలను దీవించండి. ఈ వాక్యం ద్వారా వారి కుటుంబాలను, వారి బిడ్డలను ధైర్యపరచండి. బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. మీ ప్రేమ, మీ త్యాగం, మీ గొప్పతనం ఎంత శక్తివంతమైందో ప్రజలు తెలుసుకున్నట్లు ఈ పూట మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉన్నటువంటి మరి మూల పురుషుడైనటువంటి యాకోబును ఉద్దేశించి ఈ 42వ యెషయా గ్రంథం ప్రారంభమైంది. నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ఆత్మను అతనితో ఉంచుతాను అని యాకోబు యొక్క జీవితాలను అర్థం చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయుల జాతిని యాకోబుతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఎలా ఎన్నుకున్నాడో ఈ యొక్క 42వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నా సేవకుడు అంటే యేసు ప్రభు వారికి కూడా ఇది సూచనగా, సాదృశ్యంగా ఉన్నది. దేవుడు ఒక మనిషిని పిలుస్తున్నాడు. ఆ పిలిచింది ఎందుకో, ఆ పిలిచిన పిలుపులో ఉన్న ప్రేమ, దేవుని ప్రేమ ఎంత విలువైందో, దేవుని పిలుపు ఎంత శ్రేష్టమైందో, ఆ పిలుపు ద్వారా వచ్చే బహుమానం, ఆ పిలుపులో ఉన్న బాధ్యత, ఆ పిలుపు వెనక దాగి ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. మనం చదువుకున్న 7వ వచనంలో దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు నేనే, ఇంక ఎవరు లేరు అని అర్థం. నేనే అన్న పదం ఒక్క దేవునికే వర్తిస్తుంది. ఈ లోకంలో అధికారులు, మనుషులు, రాజులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశానని గొప్పలు చెప్పుకోవటానికి తప్పితే దేవుడు గొప్పవాడన్న సంగతి ప్రజలు మర్చిపోతున్నారు. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, నేనే యెహోవాను, నేనే నీతి విషయంలో నిన్ను పిలిచాను, చెయ్యబట్టుకొని నడిపిస్తున్నాను. ఎందుకు? ప్రజల కొరకు నిబంధనగా, అన్యజనులకు వెలుగుగా నీవు ఉండాలని, నిన్ను కాపాడి, నిన్ను నియమించి చెయ్యబట్టుకొని నడిపిస్తున్నాను. అవును, మన దేవుడు నీతి మార్గములో మనల్ని చేయబట్టుకొని నడిపిస్తాడు. శాంతి మార్గములలో మనల్ని చేయబట్టుకొని నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయ అయినా, మరణాంధకారపు లోయ అయినా, చీకటి శక్తులు కలిగిన స్థలమైన, దురాత్మల సమూహాల మధ్య అయినా భయపడక, బెదరక, అదరక, జడియక, పడిపోకుండా, విడువక, ఎడబాయక నీ చెయ్యబట్టుకొని నడిపించగలిగే ఏకైక వ్యక్తి యేసు ప్రభు వారు ఒక్కడే. దేవుడు అక్కడే నీ చేతిని పట్టుకొని నీవు పడిపోకుండా, నీవు బెదిరిపోకుండా వెన్ను తట్టి ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయన ఒక్కడే, యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు తన జీవితంలో ఎంతో మందిని చేయబట్టుకొని నడిపించి ఆయన ఆశయాలను, ఆయన ఉద్దేశాలను, ఆయన సంకల్పాలను నెరవేర్చుకున్నాడు. అలాగే
చేయబట్టుకొని నడిపించినటువంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు నేను మీతో బైబిల్ గ్రంథంలో నుంచి, కొత్త నిబంధన గ్రంథంలో నుంచి మనం చూద్దాం. లూకా రాసినటువంటి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు ఒక యవనస్తుడు మన కాడ కనపడుతున్నాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదవగలిగితే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ. ప్రియా దేవుని బిడ్డలారా, లూకా గారు రాస్తున్న ఈ మాటలు మనం విన్నాం కదా. ఇక్కడ ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఆ యవనస్తుడి పేరు సౌలు. స్టెఫెన్ కాలంలో ఉన్నాడు, పేతురు గారి కాలంలో ఉన్నాడు. ఆదిమ సంఘము డెవలప్ అవుతూ ఉంటే మొదటిగా 120 మంది, ఆ తర్వాత 3000 మంది, ఆ తర్వాత 5000 మంది శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉండగా, సంఘాలు ప్రబలుతూ ఉండగా, సంఖ్య పెరుగుతూ ఉండగా, ఆత్మీయత పెరుగుతూ ఉండగా, ఉజ్జీవం రగులుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేస్తూ ఉండగా, యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరుతూ ఉండగా, సంఘాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఆదిమ సంఘం ఎంతో అభివృద్ధి చెందుతూ ఎంతగానో ప్రబలుతున్న సమయంలో యోధ మతం పట్ల ప్రతిష్టత కలిగి చాలా డిగ్రీల వరకు చదువుకొని సంఘాలను చిత్రహింసలు పాడు చేస్తున్నటువంటి ఒక యవనస్తుడు అనబడుతున్న సౌలు మనకు ఇక్కడ తారసపడుతున్నాడు. ఈ సౌలు అనబడుతున్న వ్యక్తి తార్సు పట్టణానికి చెందినవాడు. గమలియేలు పాదాల దగ్గర పెరిగినవాడు. చాలా వరకు అన్ని తత్వ శాస్త్రాలు ఎరిగినవాడు. యూదా మతం కొరకు ప్రాణాలు ఇచ్చేవాడు, ప్రాణాలు తీసుకునేవాడు. ఇక్కడ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలోను, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలోను ప్రారంభంలో ఈ సౌలును గురించి ఏమని రాయబడిందంటే, సంఘములో గొప్ప హింస కలిగను అని రాయబడింది. ఈ సౌలు అనబడుతున్న వ్యక్తి హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఈ మాట పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ తన మొదటి పత్రికలో రాశాడు. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఈ పూర్వము దోషకుడును హింసకుడు హానికరుడునైనా, ఈ మాటలు పౌలు గారు మారిన తర్వాత, సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రియ కుమారుడైన తిమోతిని, ఆత్మ సంబంధమైన కుమారుడైన తిమోతిని గురించి రాస్తూ తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. మారిన తర్వాత, మారకముందు ఆయన సౌలు సంఘాన్ని హింస పెట్టేవాడు, క్రైస్తవులను హింసించేవాడు. ఎవరైతే యేసు క్రీస్తు దేవుడని చెప్తాడో, యేసు పునరుద్ధరణని చెబుతారో, ఎవరైతే యేసు క్రీస్తు కోసం ధైర్యంగా నిలబడతారో అలాంటి వారిని పట్టి, కట్టి, కొట్టి, చిత్రహింసలు పెట్టి, కత్తి తీసుకొని పొడిచి చంపేవాడు. దుర్మార్గుడిగా ఉన్నాడు, హింసకుడిగా ఉన్నాడు, హానికరుడిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దమస్కులో ఉన్న క్రైస్తవ సహోదర సహోదరీలు ఉపవాసాలుండి కన్నీరు గార్చి ప్రభు దగ్గర పాదాల దగ్గర ఏడ్చి అయ్యా మాకు రక్షణ, ఈ భద్రత, ఈ సౌలును మార్చని ప్రార్థిస్తున్నప్పుడు, అలాంటి తరుణంలో ఈ యొక్క సౌలు అనబడుతున్న యవనస్తుడు గవర్నమెంట్ దగ్గరకు వెళ్ళి, సమాజం వారి దగ్గరకు వెళ్ళి దమస్కులో ఉన్న క్రైస్తవులను కూడా చంపటానికి
హింసించడానికి నాకు అధికార పత్రం ఇమ్మని తీసుకొని తన స్నేహితులతో కలిసి దమస్కులోకి వస్తున్నాడు. యెరూషలేములో నుండి మార్గ మధ్యములో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేశాడు. ఏం చేశాడయ్యా యేసు ప్రభువారు అంటే? దేవుడు వెలుగై ఉన్నాడని యోహాను తన పత్రికలో వ్రాసినట్లు చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తారని యెషయా గ్రంథంలో ప్రవచనం ఉన్నట్లుగా వెలుగు నాయన ఆ స్థలములోకి వచ్చినప్పుడు వెలుగు ఆ స్థలములో ఉండి సౌలు మీద రాయబడినప్పుడు సౌలు మీద ఎప్పుడైతే వెలుగు అకస్మాత్తుగా వచ్చిందో, ఎప్పుడైతే ఆ వెలుగు దెబ్బకు ఈ సౌలు అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా గుర్రం మీద నుండి కింద పడిపోయారు. వెలుగు ఎప్పుడైతే తారసపడిందో సౌలు ఆ వెలుగును చూశాడు. తక్కనున్నటువంటి వారు కూడా ఆ వెలుగును చూడలేకపోయారు. కానీ ఆ వెలుగులో నుంచి ఒక మాట వినపడుతున్నది. ఏ వినపడుతుందో తెలుసా? అక్కడ అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింస పెడుతున్నావని తనతో ఒక స్వరము పలుకుట. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! మన దేవుడు మాట్లాడే దేవుడు. మంచివారితో మాట్లాడేవాడు, దుర్మార్గులతో మాట్లాడేవాడు, రక్షణ కావాలని కోరుకునే వారితో మాట్లాడేవాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఇదిగో ఈ మనిషిని, సౌలు అనబడుతున్న వ్యక్తి, నీతి విషయంలో దేవుడు పిలుచుకున్నాడు. ఇక్కడ పిలుస్తున్నాడు, సౌలా సౌలా నీవేలా నన్ను హింస పెడుతున్నావు అని ఆకాశంలో నుండి, ఆ వెలుగులో నుండి సౌలుకు వినబడుతున్నది. వెంటనే సౌలు అంటున్నాడు, తనకు తెలియకుండానే తన నోటి గుండా ప్రభువా నీవు ఎవడవు అని పలుకుతున్నాడు. ఆయన తెలియకుండానే ఆ వెలుగును చూసిన వెంటనే సౌలు అంటున్నాడు, ప్రభువా. ప్రభువా అంటే రాజు అని అర్థం. ప్రభువా అంటే యజమానుడు అని అర్థం. ప్రభువా అంటే నువ్వు పైన వాడు అని అర్థం. ప్రభువా అంటే నువ్వే గొప్పవాడు అని అర్థం. ఎంత మంచి లక్షణాలు యేసు ప్రభువులో ఉన్నాయి. తెలియకుండానే సౌలు అప్పుడు ఆయనతో మాట్లాడుతూ ప్రభువా అని మాట్లాడాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు లేచి పట్టణములోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయాలో అది నీకు తెలియజెప్పేదని చెప్పాడు. వెంటనే సౌలు అనబడుతున్న యవనస్తుడు లేవటానికి ప్రయత్నం చేశాడు. పక్కన వాళ్ళందరూ కూడా పడిపోయిన వారు లేచారు, కానీ సౌలు లెగవలేకపోయాడు. అందరూ అన్నాడు, అన్నా సౌలన్నా లే, సౌలన్నా లే, సౌలన్నా లెగవమంటే సౌలు తవుడుకుంటూ లేచాడు. ఆ వెలుగు దెబ్బకు సౌలు 2 కళ్ళు గుడ్డి అయిపోయినాయి. ఇప్పుడు చూస్తున్న సౌలు గుడ్డివాడైపోయాడు. ఆయన గుడ్డివాడైపోయి తవుడుతూ అంటాడు, నా కళ్ళు కనపడతలేదు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా నువ్వు లేచి తిన్నని జనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఇంట నువ్వు అక్కడ నివాసం చేయి. నేను నీ దగ్గరకు నా దైవజనుడైన అననీయాన్ని పంపిస్తాను. అననీయ నీతో మాట్లాడతాడు, అననీయ నీకు ప్రార్థన చేస్తాడు, నువ్వు వెళ్ళు అని యేసు ప్రభువారు సౌలుతో మాట్లాడతాడు. సౌలు లేస్తాడు, కానీ గుడ్డివాడైనందువల్ల దారి కనపడక తన దగ్గర నుండి అక్క యవనస్తులతో అంటాడు, నాకు దారి కనపడతలేదు, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం పద అంటాడు. అదేందనా దమస్కుల వారిని చంపాలి కదా అంటే, అక్కర్లేదు మీరు పదండి అంటారు. వీళ్ళారా సౌలుకే ఆ దర్శనాన్ని చూస్తారు. సౌలే మాట వింటాడు, కానీ మిగిలిన వాడు దర్శనం చూడరు, మాట వినరు. అప్పుడు జరిగిన అద్భుతం ఏమిటంటే, సౌలు వెళ్ళిపోతాడు, తిన్ననే దాన్ని బట్టి వీధికి వెళ్తాడు, అక్కడ అరుగు మీద కూర్చుంటాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసాలు ఉంటాడు. 3 రోజులు భోజనం మానేస్తాడు. 3 రోజులు స్నానాన్ని మానేస్తాడు. 3 రోజులు మోకాళ్ళ మీద ఉండి పశ్చాత్తాపడి దారిలో కనపడిన యేసయ్య, నా కొరకు అననీయాన్ని పంపిస్తానన్నావు కదా, సహాయం చేయి, నేను పాపిని అని పశ్చాత్తాపడి
విరిగి నలిగిన హృదయంతో, విరిగి నలిగిన మనసుతో యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. ఏ యేసయ్యను నమ్మిన బిడ్డలను చంపుతున్నాడు, ఏ క్రీస్తు నమ్మిన బిడ్డలను చంపుతున్నాడు, ఆ యేసయ్యకు, ఆ క్రీస్తుకు సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈలోపు దేవుడు అననీయతో మాట్లాడతాడు. అననీయ, నీవు నేను చెప్పే మాట విను. తార్సువాని ఇంటి దగ్గర, యోదావాని ఇంటి దగ్గర తార్సువాడైనటువంటి సౌలు ఉన్నాడు. అక్కడికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. ఏం మాట్లాడాలో నేను చెప్తానంటే అననీయ అంటాడు, అయ్యా అతను దుర్మార్గుడు, హింసకుడు, అనేకులను చంపాడయ్యా, నేను పాను అంటే దేవుడు అంటాడు, ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు చంపే మనిషి, ఒకప్పుడు దుర్మార్గుడు, ఒకప్పుడు హానికరుడు. యేసయ్య ఎప్పుడైతే పిలిచాడో, యేసయ్య ఎప్పుడైతే నీతి కొరకు సౌలా సౌలా అని పిలిచాడో, యేసయ్య పిలుపు విన్న తర్వాత, యేసయ్య స్వరం విన్న తర్వాత సౌలు హృదయంలో మార్పు కలిగింది, సౌలు మాటల్లో మార్పు కలిగింది, సౌలు జీవితంలో మార్పు కలిగింది, సౌలు నడకలో మార్పు కలిగింది. గర్విష్ఠిగా ఉన్నటువంటి సౌలు అంటే గర్విష్ఠిగా ఉన్న సౌలు యేసు ప్రభు తాకగానే, వెలుగు సౌలు మీద ప్రకాశించగానే, ఆయన గుడ్డితనం రాగానే జీవితం మారిపోయింది. అవునండి, యేసయ్య నేను గనక పిలిచినప్పుడు, యేసు ప్రభు వారి గనక నువ్వు లోబడితే, ఆ వెలుగుకు లోబడితే, ఆ దర్శనానికి లోబడితే, ఆ వాక్యానికి లోబడితే, యేసు ప్రభు వారు నీ జీవితంలో గొప్ప పెను మార్పుని తీసుకొస్తాడు. ఆ మార్పు నీకు కావాలా? సౌలు అక్కడే పౌలుగా మారటానికి దేవుడు పునాది వేస్తున్నాడు. అననీయ వెళ్ళిపోయాడు. అననీయ వెళ్ళగానే సౌలు అంటున్నాడు, అననీయ దైవజనుడా నీవు వచ్చావా అనగానే, అవునయ్యా, దారిలో కనపడిన యేసు నన్ను నీ దగ్గరికి పొమ్మన్నాడని చెప్పినప్పుడు అననీయ అంటున్నాడు, సౌలా నా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములు, నీకు కనబడినటువంటి యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. వెంటనే అననీయ వెళ్ళిపోయి సౌలుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సౌలా నా సహోదరుడా, మార్గములు నీకు కనపడిన దేవుడు నాకు చెప్పాడు వెళ్ళమని, నేను వచ్చాను అనగానే సౌలు అంటాడు, నువ్వు ప్రార్థన చేయి నా కోసం. అననీయ సౌలు దగ్గరకు వెళతాడు. సౌలు తల మీద చేయి పెట్టి అననీయ ప్రార్థన ఎప్పుడైతే చేస్తాడో అద్భుతం జరిగింది. అక్కడ సౌలు పౌలుగా మారటానికి అద్భుతం ఏమిటంటే, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారటానికి సౌలును దేవుడు పిలిచి నీతి కొరకు చేయబెట్టుకుని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సౌలును దర్శించినప్పుడు గుడ్డివాడయ్యాడు. ఇప్పుడు దైవజనుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు పాపపు పొరలు, కోపపు పొరలు, దుర్మార్గపు పొరలు, హింసకుడైన పొరలు, హానికరుడైన పొరలు రాలిపోయినాయి. ఎంత గొప్ప సంగతి! దైవజనులు ప్రార్థన చేస్తే పాపపు పొరలు రాలి దృష్టి పొంది బలం పుచ్చుకొని లేచి బాప్తీసం తీసుకున్నాడు. ఏ యేసు ప్రభు అయితే ఇబ్బంది పెడుతున్నాడు, ఏ యేసు బిడ్డలైతే హింసలు పెడుతున్నాడు, ఆ నీతి కొరకు, నీతి అంటే యేసు ప్రభు వారు, యేసు ప్రభు వారే నీతి, నీతి యేసయ్య. ఆ నీతి కొరకు సౌలు పిలువబడ్డాడు గనక ఇప్పుడు ఆయన లేచి బాప్తీసం పొంది ఆహారం పుచ్చుకొని సౌలు పౌలుగా మారి అద్భుతమైన పరిచర్య చేశాడు. ఎంతో శక్తివంతమైన పరిచర్య చేశాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా నా నామము నిమిత్తము నీవు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఏర్పరచుకున్న సాధనముగా నీవు ఉన్నావని. ఆ రోజు నుండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు నుండి అపోస్తుడిగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క పౌలుగా మారి ఆయన ఎన్నో అద్భుతాలు,
ఎన్నో మహత్వ కార్యాలు, ఎంతగానో దేవుని కొరకు నిలబడినటువంటి అనుభవాలను మనం చూస్తున్నాం. ఆయన 14 పత్రికలు రాశాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనము ద్వారా సౌలు పౌలుగా మారాడు. బైబిల్ చెబుతా ఉంది 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కనుక జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ అంటాడు, ఇదిగో ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు శరీరంతో కొనిపోబడ్డాడు, శరీరం లేక కొనిపోబడ్డాడు, 3వ ఆకాశమునికి ఎక్కిపోయాడు, ఏ మనుషుడు ఉచ్చరింప శక్యము కాని మాటలు వినిని అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను అని అనకుండా 3వ వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. అవునండి, దేవుని కొరకు సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసయ్య నీతి కొరకు చేయబొట్టుకొని నడిపించి పౌలుగా మార్చాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, తిమోతితో మాట్లాడుతూ, పత్రికలో మాట్లాడుతూ అంటున్నాడు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఆ దినాన నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు అని తిమోతితో సాక్ష్యం చెప్తున్నాడు. అవునండి, సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు నీతి కొరకు, జనులందరికీ నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను పిలిచినప్పుడు సౌలు పౌలయ్యాడు. పౌలు గారు శ్రమలు పడ్డాడు, హింసలు పడ్డాడు, 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఏమి లోకంలో సమస్తము కూడా తనకు ఏవేవైతే ఉన్నాయో లాభకరమైనవో అవన్నీ యేసు క్రీస్తు కొరకు ప్యాంటుతో సమానంగా విడిచిపెట్టాడు. సమస్తాన్ని విడిచి, డిగ్రీలు విడిచి, ఆస్తి విడిచి, గర్వాన్ని విడిచి, కోపాన్ని విడిచి, పౌలు అంటే చిన్నవాడిగా మారి నీతి కొరకు, యేసయ్య కొరకు శ్రమలు అనుభవించి మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని దేవుడిచ్చే కిరీటాన్ని పొందుకున్నాడు. ఆయన అంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు గురి లేని వారి వల్ల నేను పరిగెత్తట్లేదు. ఆయన అన్నాడు కదా, ఎవరు పలకలేని అద్భుతమైన మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని గురించి చెప్పిన వాళ్ళలో ఈ పదం వాడిన వాళ్ళు ఎవరు కనపడలేదు, పౌలు ఒక్కడే. ఆయన అంటున్నాడు, నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుడి పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడిపించాడు, చెయ్యి పట్టుకొని నడిపించాడు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడిపిస్తే ఎఫ్రాయిం తప్పిపోయాడు, పేతును చెయ్యి పట్టుకొని నడిపిస్తే పేతురు మధ్యలో జారిపోయాడు, మరలా ప్రభు తెచ్చాడు. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుడి పిలిపిని విని వచ్చిన వారు ఉన్నారు, కానీ చివరిదాకా నిలబడి కాపాడుకొని, గౌరవాన్ని కాపాడుకొని, పరుగును కడముట్టించి, విశ్వాసాన్ని కాపాడుకొని, బహుమానం పొంది అనేకులకు వెలుగుగా మాదిరికరంగా ఉన్న ఏకైక వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు. ఆ స్థానంలో నీవు ఉంటావా? పౌలు గారు నడిపించిన దేవుడు ఈరోజు ఈ వాక్య పెట్టిన నిన్ను కూడా శాంతి మార్గంలో నడిపించగలడు, ఆరోగ్యంగా నడిపించగలడు, ఆశీర్వాదాల పదాల వైపు నడిపించగలడు. అయితే ఆయనకు లోబడు, ఆయన మాట విను, నీ చేతిని, నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని నిన్ను నడిపించేవాడు నేనే అన్నాడు కనుక నీ చేతిని, నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకో. తలలు వచ్చి కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నీ బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చు. సౌలును పౌలుగా మార్చినట్లు బిడ్డలను మార్చండి. వాక్యం ద్వారా ధైర్యపరచండి, విశ్వాసంతో నింపి నూతనపరచు, చెయ్యి పట్టుకొని నడిపించి బలపరచమని యేసు ప్రభు శక్తి కలిగిన ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసం, దీవెన మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక.